బైనరీ థింకింగ్ అంటారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి A to Z థింకింగ్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. అంటే వీళ్ళు ఓన్లీ ఎక్స్ట్రీమ్స్ లోనే ఆలోచిస్తారు. ఇక్కడ పేరు చూడండి, బ్లాక్ అండ్ వైట్. అయితే నలుపు లేకపోతే తెలుపు, మధ్యలో ఉన్న కలర్స్ ఏం పట్టించుకోరు. అయితే అవతలొడ్డు లేకపోతే యువతలోడు. వాళ్ళు అయితే ఏ మీద ఫోకస్ చేస్తారు లేకపోతే జెడ్ మీద ఫోకస్ చేస్తారు, మధ్యలో ఉన్నవేం గుర్తుండవు. అంటే వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. క్రికెట్ ఆడేటప్పుడు కొడితే 6 కొట్టు లేకపోతే అవుట్ అయిపో, కొడితే సెంచరీ కొట్టు లేకపోతే అవుట్ అయిపో. వీళ్ళ మైండ్ ఓన్లీ 2 ఎక్స్ట్రీమ్స్ లోనే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇదే రిలేషన్షిప్ లో సబ్స్టిట్యూట్ చేయండి. రాంగ్ డిసిజన్స్ ఎలా అయితే నేను చెప్తాను. ఉంటే రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా ఉండాలి, లేకపోతే అసలు రిలేషన్షిప్ వద్దు. ఉంటే ఫుల్ సంతోషంగా ఉండాలి, లేకపోతే అసలు వద్దు. ప్రతి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తింటే ఫుల్ తినాలి, లేకపోతే అసలు వద్దు. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే బతికితే బతకాలి, లేకపోతే అర్థమవుతుంది. బైనరీ థింకింగ్ ఇది రాంగ్ డిసిజన్స్కి కారణం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ని ఓన్లీ 2 ఎక్స్ట్రీమ్స్లోనే చూస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. అది మైండ్కి చూపించాలి. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే బైనరీ థింకింగ్లో ఉంటే అయితే 100% ఇవ్వాలి, లేకపోతే అసలు నేను ఇస్తే 100% ఇస్తారా, లేకపోతే లేదు. కశ్యప్ 100% ఇస్తే తప్పే ఉంది, ప్రతిసారి ఇవ్వలేమండి. కొడితే 6 కొట్టాలి, లేకపోతే లేదు. ఇది ఎట్లా? ఇప్పుడు 6 ఒక్కటే కొట్టగలమా అండి? 4 రన్స్ కొట్టకూడదా, 2 రన్స్ కొట్టకూడదా, 3 రన్స్ కొట్టకూడదా, సింగిల్ కొట్టకూడదా? కశ్యప్ లాస్ట్ బాల్ 6 కొట్టాల్సి వస్తే ఏంటి పరిస్థితి? అదొక ఎక్స్ట్రీమ్ అండి, నేను కాదనట్లా. కానీ లాస్ట్ బాల్ 6 కొట్టాల్సి ఎందుకు వచ్చింది? ప్రతి బాల్ 6 కొట్టాలని కొట్టలేక, సింగిల్ తీయటానికి ప్రయత్నించక, 2 రన్స్ కొట్టడానికి ప్రయత్నించక, అన్నీ 6 కొట్టాలనే బాల్స్ అన్నీ వేస్ట్ చేసి చివరికి అపోజిషన్ వచ్చింది. దీనికి ఈజియెస్ట్ వే ఏంటయ్యా అంటే మైండ్కి ఇంకొక 2 ఆప్షన్స్ చూపించడం. అయితే ఇది లేకపోతే ఇది కాదు, ఇగో ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అని మైండ్కి చూపించినప్పుడు, ఎందుకంటే మైండ్కి తెలియట్లా. మైండ్ ఏమనుకుంటుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి, కాదు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అని మైండ్కి చూపించగలగటం దీనికి బెస్ట్ సొల్యూషన్ అండి.